నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇది ఒక కీలక సమయం. ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది అన్నది ఎంతో ముఖ్యం. సందర్భం వచ్చినప్పుడు ఎవరి రంగు ఎలాంటితో తేలుతుంది. అప్పటి వరకు అందరూ మన వాళ్లే, అందరూ మనతోనే ఉంటారు. సహజంగా మనం ఇలాగే భావిస్తాం. కానీ అమెరికా విషయంలో ఇప్పుడు జరుగుతుంది దాన్ని చూస్తే ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. బయటకు ఒకలా, లోపల మరోలా. నిన్నటి వరకు మోడీ మై ఫ్రెండ్, ఇప్పుడు కాదా అంటే అవునని అంటున్నారు. కానీ పాకిస్తాన్ పై కూడా లోపల ఉన్న ప్రేమ బయటకు తీసి చూపిస్తున్నారు. తేడా సుస్పష్టం. ఓవరాల్ గా ఇప్పుడు మనకు ఒక పిక్చర్ క్లియర్ అవుతోంది. అమెరికా మిత్రుడు రూపంలో ఉన్న దుష్మన్ అని అర్థమవుతోంది. అమెరికా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఇండియాకు ప్రతికూలమే. ఎందులోనైనా కానీ తనకు లాభం చూసుకుంటోంది అగ్రరాజ్యం. గతంలో ఇండియాతో చెలిమి అంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన అమెరికా కేవలం ఆయుధాలను అమ్ముకోవడానికి, ఇండియా నుంచి బెనిఫిట్ పొందడానికి మాత్రమే ప్రయత్నించింది అన్నది స్పష్టమవుతోంది. ఇండియాతో సఖ్యత చూపించడం వెనుక అమెరికా బిజినెస్ బ్రెయిన్ ఉంది. అంతేగాని ఇండియాపై అమెరికాకి ఎప్పటికీ ప్రేమ లేదని తాజాగా రుజువవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్, ఇండియాను కలిపి ఉచ్చరించడం నీచాతి నీచం అని చెప్పాలి. ఆ దేశం దుర్బుద్ధిని ట్రంప్ భారతీయులకు మరొకసారి రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా అంటే వంచన, అమెరికా అంటే దగ అన్నది మరోసారి రుజువైంది. వాస్తవానికి పాకిస్తాన్ను పెంచి పోషిస్తోంది అమెరికానేనని వేరే చెప్పాలా? ఈ విషయాన్ని ఆలస్యంగానైనా భారతీయులు గుర్తిస్తే మంచిది. మనం విలువలు వలువలు అంటూ చెప్పుకుంటూ పోతే అంతిమంగా నష్టపోతామని కూడా తాజాగా రుజువైంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో వేదన చెందారు. పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ప్రపంచానికి ఏకరువు పెట్టారు. ఓవైపు దౌత్యం, మరోవైపు యుద్ధనీతి. రెండింటి ద్వారానే పాకిస్తాన్ను కంట్రోల్లో పెట్టగలమని మనకు దశాబ్దాల అనుభవం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దాడులకు ప్రతిగా స్పందించుకుంటే భారతదేశం చేతగాని దేశంగా చరిత్రలో నిలిచిపోయేది. గతంలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్ ద్వారా అటాక్ చేసింది. తాజాగా పహల్గాం దాడి తర్వాత ఇండియా దూకుడు మరింత పెంచింది. ఇండియా ఎవరిపైనా దాడి చెయ్యదు, ఎవరైనా ఇండియాను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోదు అన్న సందేశాన్ని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇండియా చేసి చూపించింది. నాటి కాంగ్రెస్ పాలకులు, నేటి పాలకులకు కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. ఇండియా అంటే చేతగాని దేశం, చేవలేని దేశం కాదురా అన్న భావనను పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కు చూపించింది. పాకిస్తాన్ అసలు స్వరూపం ప్రపంచానికి స్పష్టం చేసింది. పాక్ అకృత్యాలను ప్రపంచానికి చూపించాలని ఇండియా ఎంతగా ప్రయత్నించినా అమెరికా మాత్రం కళ్లకు గంతలు కట్టుకుంటోంది. తనకేమీ కనబడడం లేదని, మీకు ఏమీ కనబడడం లేదు కదా అంటూ ప్రపంచ దేశాలను తన చెప్పు చేతల్లో ఉంచుకుంటోంది. ప్రపంచం అంతా అమెరికా మాయలో ఉంది. ఇప్పుడు ఇండియా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఆసనమైంది. ఓవైపు అమెరికాను కార్నర్ చేస్తూనే పాకిస్తాన్ పీచమణచాల్సిన సమయం ఆసనమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు యుద్ధం చేయడంతో పాటు యుద్ధ సంసద్ధత ద్వారా పాకిస్తాన్ చెమడాలు వల్చాలి. పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే వాళ్లను ఎదుర్కొనేలా ఇండియా దౌత్య నీతి ఉండాలి.